మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 11వ భాగం. అదేం కాదు, అక్కడ పోలీస్ కమిషనర్ నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు. కాస్త బెదిరించేసరికి అంగీకరించాడు. నవీన అంది. అయినా రవలికేం తక్కువ, చదువుకున్నది, సాత్వికంగా ఉండే ఆడది, పైగా అందగత్తి. ఇన్ని రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చిన నువ్వు అర్ధరాత్రి వరకు రవలితో హస్కేసి ఇప్పుడు తెల్లవారేదాకా నాకు నీ గురించి చెబుతూ గడపడం ఏం బాగోలేదు. అయితే ఏం చేయాలట అంది వేలుతో అతడి చెంపలపై రాస్తూ. అది నేనే చెప్పాలా? తప్పదు, మరి నాకు అర్థం కావాలిగా. ఇలాంటివి చెప్పరు, చేసుకుంటూ పోతారు. ఆమెను గుండెలకు హత్తుకుని పక్కకి జరిగాడు. అదింకా నిద్రపోలేదు అంది బిడియంగా. అంటే ఉక్రోషంగా అన్నాడు. ఇక నుంచి ఆమె నిద్రపోయేదాకా నేను వెయిట్ చేస్తూ కూర్చోవాలా? అది కాదండి, మొదటి రాత్రే మనం ఇక్కడ రెచ్చిపోతే అసహ్యంగా ఉంటుంది. ఆమె ఆ మాట ఎందుకన్నా గానీ చాలా హర్ట్ అయ్యాడు యోగి. రవళి అనే మరో అమ్మాయి మూలంగా తమ ప్రైవసీకి ఇబ్బంది కలగబోతుందని అర్థమైన తొలిక్షణం మరి. నిజానికి రవళి ఎంత అందంగా ఉండేదో తెలుసా? కాలేజీ రోజుల్లో మా ఇద్దరిని చూసి అబ్బాయిలు నవీనా ఆర్దోక్తిగా అన్నాడు యోగి. ఇక నీ ఫ్లాష్ బ్యాక్లో ఆపితే సంతోషిస్తాను. పాపం కోపం వచ్చిందా? లేదు, మహదానందంగా ఉంది. ఆవేశంగా పక్కకు జరిగి తలదాకా దుప్పటి కప్పుకున్నాడు. అయినా మనం బెడ్రూమ్ ద్వారాలు గడియ పెట్టేశాక పక్క బెడ్రూమ్ దాకా వినపడుతుందని ఎలా అనుకున్నావో నాకు అర్థం కావడం లేదు. పైగా మనమేమి బాక్సింగ్ చేసుకోబోతున్నామా? ఆమె పెదవులు విచ్చుకున్నాయి మృదువుగా. ఎందుకా నవ్వు? చిరాగ్గా అడిగాడు. బాక్సింగో రెజిలింగో నాకు తెలియదు గాని పక్క గదిలో స్నేహితురాలు ఉందనే ఫీలింగ్తో నాకు మూడ్ రావటం లేదు. ఈ లెక్కన మీ స్నేహితురాలు ఉన్నంతకాలం నీకు మూడొచ్చేటట్టు లేదు, కొంచెం గట్టిగానే అన్నాడు. అమాంతం అతడి పెదవుల్ని అరచేత్తో నొక్కింది. రహస్యంలా అంది, గొంతు స్థాయిని తగ్గించి. ఏమిటా కేకలు? దానికి వినబడవు? చేతలు వినబడి, మాటలు వినబడి, అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ప్లీజ్, ఈ ఒక్క రాత్రికి. తన మాటలకు జవాబు చెప్పని భర్తను చూసింది. కళ్ళు మూసుకుని పడుకున్నాడో పడుకున్నట్టు నటిస్తున్నాడో తెలియదు గాని ఇది ఒకందుకు మంచిదేగా అనుకుంటూ తను నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారక ముందే యోగికి మెలకువ వచ్చింది. నిగ్రహాన్ని కోల్పోయినట్టు ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు. కాని ఆమె విసుగ్గా పక్కకి ఒత్తిగిల్లింది. అంతే. ఇన్ని రోజుల తర్వాత కూడా తనకి సహకరించిన ఆమె మీద కోపంతో చిరాగ్గా మిల్క్ బూత్కి బయలుదేరాడు పాల ప్యాకెట్స్ తీసుకురావడానికి. రవలి ఇంట్లో లేకపోతే అలిగినట్టు నటించి ఉదయం బోల్డంత కాలక్షేపానికి సిద్ధపడేవాడు. కానీ పాల ప్యాకెట్ తీసుకొచ్చేసరికి రవలి నిద్రలేచి వెయిట్ చేస్తుంది గుమ్మం దగ్గర. యోగి ముందు నవీన అనుకున్నాడు. వెంటనే తేరుకుని లోపలికి నడవబోతూ రవలి చేయి చాచేసరికి ప్యాకెట్స్ ఆమెకు అందించకుండా ఉండలేకపోయాడు. నేను నవీనాని లేపుతాను, బిడియంగా తల వంచుకుని అంది రవలి. పడుకోనివ్వండి, మీకు నేను టీ చేస్తాను. ఇంత తెల్లవారుజామునే ఎందుకు? మీకిష్టమని నవీన చెప్పింది. అతడి జవాబు గురించి పట్టించుకోనట్టు వంటగది వైపు నడిచింది రవలి. అంటే తన అభిరుచుల గురించి నవీన అప్పుడే స్నేహితురాల దగ్గర చెప్పడం మొదలుపెట్టిందా? సీరియస్గా బెడ్రూంలోకి వెళ్ళాడు. నవీన ఇంకా నిద్రపోతూనే ఉంది. అలా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎంత ఉక్రోషంగా అనిపించిందో. అమాంతం ఆమెని భుజాలు పట్టుకుని లేవదీశాడు. ఏమైంది అంది బడలికగా దిక్కులు చూస్తూ. భూకంపం రాలేదు, పాల ప్యాకెట్స్ తెచ్చాను. థ్యాంక్స్ అంది ఆమె మళ్ళీ పడుకోబోతూ. సిగ్గుండాలి. దేనికి? గొనిగింది నవీన కళ్ళు మూసుకుని. నేను తెల్లవారగానే టీ తాగుతానని మీ స్నేహితురాలతో చెప్పినందుకు. ఇప్పుడు ఆమె ప్యాకెట్స్ తీసుకుని తనే టీ చేస్తానని వంటగదిలో వెళ్ళింది. రహస్యంగా అన్నాడు కోపాన్ని అదిమి పెట్టుకుంటూ. థ్యాంక్స్ దేనికి? రవలికి నాకు టీ చేసే బాధ తప్పించిందిగా. అయినా ఇంటి దగ్గర గెస్టుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమైనా బాగుందా? ఉన్నట్టుండే యోగి మెడని చేతులతో అందుకుంది నవీన. రవలి మన గెస్ట్ కాదు, ఈ ఇంట్లో ఓ మనిషి. మనిషే కానీ పని మనిషి కాదు. బాగా గుర్తు చేశారు. ఏమిటి? పని మనిషిని మార్పించేయాలన్న విషయం నవీన చిలిపిగా అంది. అంటే మీ స్నేహితురాలు నీకు పని మనిషిలా కనిపిస్తుందా అని ప్రశ్న అడక్కండి. ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాంగా, కలిసికట్టుగా ఇంటి పనులు చేసుకుపోతాం. ఓ 200 ఆదా అయినట్టుంటుంది. మొహమేమిటి అలా పెట్టారు? ఇది నా ఆలోచన కాదు, రవలిదే. పైగా మన సర్వెంట్ మేడికి తెగ బుర్ర తిరుగుడుగా ఉంది. వారానికి 3 రోజులు రావడం మానేసి ఎందుకు రావు అంటే అదంతే అంటూ వాగుతుంది. నవీన ద్వారం బయట నుంచే రవలి గొంతు వినిపించడంతో గబాల్న ఆమె బెడ్ మీద నుంచి దూకింది. హాల్లోకి వస్తూ ఈ శ్రమంతా దేనికి అంది రవలితో నవీన ఆప్యాయంగా. సరే, ఇంటి పనులు చేసుకోవడం శ్రమ ఎలా అవుతుందే? థ్యాంక్స్ దేనికి అంది నవీన విస్మయంగా. నువ్వు గెస్టువి కావు, ఈ ఇంట్లోని ఓ మనిషివే అని అన్నందుకు. మరేం లేదే, మా వారు నువ్వు టీ చేస్తుంటే తెగ బాధపడిపోతున్నారు. నువ్వు దజ్జాగా పడుకుని ఇంటికొచ్చిన గెస్టుని ఇబ్బంది పెడతావా అంటూ ఇంతసేపు చిన్న సైజు లెక్చర్ ఇచ్చారు. రవలి పెదవులపై మెరిసిన దరహాసాన్ని
చాటుగా గమనించిన యోగి రెప్పవాల్చలేకపోయాడు. ప్రత్యూష పవనపు చిరుతాకిడికి బడలికగా కదిలే చిగురుటాకుపై తుషార బిందువులా అనిపించిన ఆమెను పోగొట్టుకున్న ఆమె భర్త ఎంత దురదృష్టవంతుడో అర్థమైంది. రవలిలోనే కాదు, నవీనాలోనూ చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఇద్దరూ మంచి స్నేహితులైనందుకు కావచ్చు, ఒకరికొకరు కలిసినందుకు కావచ్చు, ఇంట్లో అతడికి అనుభవం లేని కొత్త వాతావరణం కనిపిస్తుంది. రవలికి సహాయం చేసే అవకాశం నవీనాకి దక్కిన ఆనందం కన్నా తన ఈ ప్రపంచంలో అనాథని కాదని రవలే ఎక్కువ సంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మాస్టారు, బెడ్రూమ్లో ఆలోచిస్తూ నిలబడ్డ యోగిని పిలిచింది నవీన. అలా దిక్కులు చూస్తూ నిలబడటం కాదు, ఈరోజు మీరు సెలవు పెట్టి రవల్ని జాబ్ ఇస్తామంటున్న ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. నేనా? తొట్టుపడ్డాడు యోగి. మా బాస్ చెప్పింది కదా, అక్కడ ఇబ్బంది ఉండదు నవీన, వెళ్ళగానే జాబ్లో చేర్చుకుంటారు. నువ్వు తీసుకెళ్తే చాలు. అలా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, నా ఒళ్ళు మండుతుంది. అది కాదు నవీన, ఇంకేం మాట్లాడొద్దు. అయినా ఈరోజే వెళ్ళాలని రూలేముంది? హ్యాపీగా ఓ వారం గడిపి ఆ తర్వాత చేరొచ్చు. యోగి నచ్చచెప్పబోయాడు. కానీ నవీన ఖండించింది. అది నా మెదడు తినేస్తుందండి. ఊరికినే కూర్చుంటే పిచ్చెక్కినట్టు ఉంటుంది. కాబట్టి రేపే చేరిపోతానంటూ రాత్రంతా ఒకటే గొడవ. అయితే ముగ్గురం వెళ్దాం అన్నాడు యోగి ఇబ్బందిగా. ఏదన్నా శుభకార్యానికి ముగ్గురం వెళ్ళకూడదు. నా మొహం విసుగ్గా అన్నాడు. ఇదేం శుభకార్యం అని? మీరు పని చేస్తారా? ఏమిటి? నోరు మూసుకుని బాత్రూంలో దూరి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రండి. అలా ఆదేశాలు జారీ చేస్తే నేను అస్సలు సెలవు పెట్టను. మా బాబు కదూ, బుజ్జగిస్తున్నట్లుగా అందామే. ఆ తర్వాత మరో గంటకల్లా ఇంటి నుండి బయలుదేరబోయాడు యోగి రవలితో సహా. స్కూటర్ కీసు వద్దు. ఎందుకు? అంది నవీన. ఆటోలో వెళ్తాం. యోగి ఎంబ్రాసింగ్గా చూశాడు. కానీ నవీన అంగీకరించలేదు. మీరలా మెలికలు తిరిగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఏకపత్ని వ్రతులు, పైగా గుణగణాల్లో శ్రీరాముడంత వారని రవలికి ముందే చెప్పాను కాబట్టి అదేం ఫీల్ అవదు. స్కూటర్ మీదే వెళ్ళండి. అది కాదు నవీన. నవీనాని బెడ్రూమ్లోకి పిలిచి లోకులు ఏ టైపు కాకులో ఓ 5 నిమిషాల పాటు వివరంగా చెప్పాలనుకున్నాడు. కానీ నవీన అవకాశం ఇవ్వలేదు. మీరిక మాట్లాడకుండా స్కూటర్ మీద వెళ్తున్నారు. రవలి మీ వెనక కూర్చుంటుంది. రవలిని చూస్తూ అంతేగా రవలి అందామే. రవలి నవ్వాపుకోలేకపోయింది. నిశ్శబ్దంగా యోగి వెంట బయలుదేరింది. నవీన యోగేంద్రలను చూస్తుంటే ఆమె మనసులో కలిగిన భావం మాటలకు అందనిది. ఎంత అపురూపమైన జంట! ఒకరి కోసం మరొకరు ఎంత ఆనందంగా బ్రతకగలుగుతున్నారు. సడన్ బ్రేక్తో గబాలను యోగేంద్రను తాకిన రవలి ఆలోచన నుండి తేరుకోవడంతో పాటు అనువంత బిడియంతో కుచించుకుపోయింది. సారీ, రెడ్ లైట్ పడితేను? యోగేంద్ర గొనుగుతున్నట్టుగా అన్నాడు. పర్వాలేదు అందో అనాలనుకుందో ఆమెకే తెలీదు. 5 నిమిషాల్లో బషీర్బాగ్లోని ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఆపాడు యోగేంద్ర. బాబుఖాన్ ఎస్టేట్లో 4వ అంతస్తులోని ఓ ఫ్లాట్లో ఆఫీస్ అది. 25 మంది మించి ఉండరు. అందులో 10 మంది దాకా అమ్మాయిలే ఉన్నారు. మ్యాగీ రికమెండేషన్ ఎంత బలంగా పనిచేసింది అంటే గంటలో అపాయింట్మెంటు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఆఫీస్ మేనేజర్ యోగితో అన్నాడు. ప్రస్తుతం ప్రారంభం 1000 రూపాయల శాలరీ ఫిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇంప్రూవ్మెంట్ను బట్టి జీతాన్ని ఇంక్రీజ్ చేస్తాను. మ్యాగీ గారికి చెప్పండి. థ్యాంక్స్ అలాట్ సార్ అన్నాడు యోగి. ఉదయం 8 గంటల నుండి ఆఫీస్ మొదలవుతుంది. సాయంకాలం 4 గంటల దాకా ఉంటుంది. మధ్యలో 1 గంట లంచ్ అవర్. చాలా ఇబ్బందికరమైన టైమింగ్లా అనిపించింది యోగికి. రవలిని చేర్చాక ఇంటికి వచ్చిన యోగి నవీనతో వివరాలు చెప్పి ఆఫీస్ టైమింగ్ నాకు నచ్చలేదు అన్నాడు. మీరు ఫ్యాక్టరీకి అటెండ్ అయ్యేది 8 గంటలకేగా, వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేస్తే సరిపోతుంది అంది నవీన టక్కున. యోగి అవాక్కై చూశాడు. నవీన రవల్ని ఆదుకోవడం కోసం ఉద్యోగం ఇప్పించడమే కాదు, తనకే ఓ కొత్త బాధ్యతను అంటగడుతుంది. ప్రతిరోజు రవల్ని తన ఆఫీసుకి తీసుకువెళ్ళాలి. ఎందుకో సవ్యంగా అనిపించలేదు. వెంటనే చెప్పలేకపోయాడు. నవీన రియాక్ట్ కాకుండా నచ్చజెప్పాలి. ఆ క్షణంలో యోగి ఆలోచనలు ఏ రూపంలో ఎంత విస్తృతంగా పెరిగి అతన్ని అస్పష్టంగా ఆందోళనలోకి నెడుతున్నది నవీన ఊహించి ఉండదు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నానమ్మా అన్నాడు ఉపాధ్యాయ నవీనాని చూస్తూ. మనుషుల్లో సహాయం చేయాలనే సానుభూతి ఉండటం వేరు, సహాయం కోసం నడుం కట్టి సాటి మనిషి కోసం ప్రాక్టికల్గా సమస్యలను ఎదుర్కొని సాహసించడం వేరు. నేనున్నాను అని హామీ ఇచ్చిన వాళ్ళెందరో అర్ధాంతరంగా తను ఏ పరిస్థితుల్లో చేయలేకపోతున్నది వివరించి చేతులు కడుక్కున్న మనుషులే ఎక్కువున్న ఈ ఆధునిక యుగంలో నీలాంటి వాళ్ళు అరుదు. నవీన బిడియంగా తల ఉంచుకుంది. ఓ విజ్ఞాన కనిలాంటి వ్యక్తి తనలా అడ్మైర్ చేయడం చాలా ఇబ్బందిగానూ ఉంది, గర్వంగానూ అనిపించింది. ఉన్నట్టుండి టీపాయ్ మీదున్న ఓ నవల్ని అందుకున్నారాయన. జాతుల వివక్షత గాని బానిసత్వం గాని మానవజాతి నుదుటున ఓ మచ్చలాంటిదన్న సత్యంతో ప్రపంచ సాహిత్యంలో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న టోనీ మోరిసన్ గురించి నువ్వు వినే ఉంటావు.
1993 సంవత్సరానికి నోబెల్ బహుమతిని పొందిన అమెరికన్ రచయిత్రి కదూ? అవును. మొరిసన్ రాసిన ది బ్లూయెస్ట్ ఐలో 12 ఏళ్ల వయసున్న అమ్మాయి తన తండ్రి చేత చెరచపడి తల్లి అవుతుంది. ఆ తర్వాత వాస్తవాన్ని జీర్ణించుకోలేక పిచ్చిదవుతుంది. ఇంకో నవల్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ కొడుకుని చూసి భరించలేని తల్లి అతన్ని కాల్చి చంపుతుంది. దీనికంతటికీ పరోక్షంగా జాతి వైషమ్యాలతో ఓడించబడ్డ మనిషి ఆలోచనా సరళిలో వచ్చిన మార్పే కారణం. హింస ప్రజ్వనాలతో నలిగిన తల్లిగాని తండ్రిగాని వాళ్ల సంతానం గాని ఇలాగే ఆలోచించి వ్యసనాలతో నాశనమైపోయుంటారని చెప్పడం ఆమె ఉద్దేశం. సరిగ్గా ఏ నవలలో చదివి మోరిసన్ ఆలోచనలోని ఔన్నత్యాన్ని అంచనా వేయాలని ప్రయత్నిస్తున్నానో సరిగ్గా ఆ సమయంలో నువ్వు వచ్చావు. రవలి కథ చెప్పావు. రవలి కూడా మగాడి దుర్మార్గానికి ఆహుతి అయ్యేదేగా నవీన. బహుశా అదే కంటిన్యూ అయ్యుంటే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునేది. లేదు అంటే భర్తనైనా చంపేది. అంటే పర్యవసానం మోరిసన్ ది బ్లూయెస్ట్ ఐలోని ఫ్రస్ట్రేషన్లో బ్రతికిన పెకోలా పాత్రలా ఉండేది. కానీ అలాంటి స్థితి ఆమెకు కలగకుండా నువ్వామెను కాపాడావు. నేను కాకపోయినా రవలి సమస్య మరోలా అయినా పరిష్కారం అయ్యేదే మాస్టారు. పిచ్చి తల్లి, బావుకునిలా నవ్వారాయన. గురజాడ పుట్టకపోయినా కన్యాశుల్కం దురాచారం ఏనాటికో అంతరించేది. మనిషి ఉన్నంతకాలం తన ఆనందాన్ని నలుగురికి పంచుతూ ప్రయాణించడమే జీవితానికి పరమార్థమైతే అలాంటి ప్రయత్నంలో నువ్వు సఫలీకృతమయ్యావు. ఎంత ఆనందంగా నవీన ఇంటికి వచ్చింది అంటే ఆ ఉత్సాహంతో సాయంకాలం డ్యూటీ నుంచి రాగానే యోగేంద్రని రవలిని సినిమాకి వెళ్దామని రెట్టించింది. ముందు రవలి అంగీకరించలేదు. భార్యాభర్తల మధ్య తన ఉనికి వారిద్దరి ఆనందానికి అడ్డవుతుందనుకుంది. నేనెందుకే, వంట చేస్తాను, మీరు వెళ్ళిరండి. నవీనాకి చిర్రెత్తుకొచ్చింది. నువ్వలా సెంటిమెంటల్గా మాట్లాడకు, నాకు తెక్కరేగుతుంది. మా వారన్నట్టు నువ్వు ఇంట్లో పనిమనిషి అయిన ఫీలింగ్ నన్ను బాధపెడుతుంది. కాబట్టి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు మాని వెంటనే బయలుదేరు. రవలికి ఇక తప్పింది కాదు. ముగ్గురు ఆటోలో బయలుదేరారు. ఫస్ట్ షో చూశాక ఓ రెస్టారెంట్కి వెళ్లారు నవీన ప్రోద్బలంతో. నవీన ఎంత ఉత్సాహంగా మాట్లాడుతుందో రవలి అంతలా కుచించుకుపోతూ కూర్చుంది. అయితే ఫినిషింగ్లో మాత్రం మళ్ళీ సుధాకర్ రెస్టారెంట్లో ఓ అమ్మాయితో కనిపించడం యాదృచ్ఛికమే. అదిగో మీ స్నేహితుడు అంది నవీన భార్యతో జోక్స్ వేస్తున్నట్టు అతను పగలబడి నవ్వుతుంటే. యోగేంద్ర గొంతు పిడచకట్టుకుపోయింది. మరో పిట్టకథ చెప్పాలా ఇప్పుడు? లేదు అంటే మళ్ళీ రాజ్యం దగ్గరికి వెళ్దామంటుంది. అసలు ఏ మగాడైనా పెళ్ళాన్ని తీసుకుని ఇలా రెస్టారెంట్కి వస్తుంటాడు. కానీ పరాయి ఆడవాళ్లతో ఈ తిరుగుళ్ళేమిటి? అవి తిరుగుళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? మరేదో అయ్యుండవచ్చుగా అన్నాడు రవలి ముందు అలాంటి చర్చ ఇష్టం లేనట్టుగా. ఆ మరేదో తెలుసుకోవాలన్నదే నా ఆలోచన కూడా. ఆమె మొండి పట్టుదల చూస్తుంటే ఇక విడిచిపెట్టేట్టు లేదు. సుధాకర్ చేతులు కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వెళ్తుంటే అతనితో పాటు ఉన్న స్త్రీ కూడా లేచింది. మై గాడ్ అంది నవీన. ఆవిడెవరో తెలుసా? సుధాకర్ అపార్ట్మెంట్లోనే ఉంటున్న టీవీ ఆర్టిస్ట్ పూజిత. తెలుసు యోగేంద్రకు కూడా. మంచి ఫాస్ట్ లేడీ అన్న పేరుంది. అందుకే ఆమెను ముగ్గులోకి దింపేశానని సుధాకర్ ఈ మధ్య అతనితో చెప్పాడు. వెధవ పనులు చేయవచ్చు కానీ మరీ ఇంత బాహాటంగానా? యోగి నవీన మోహన్లోని భావాలను చూస్తూ సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లాలనుకుంటూ బిల్లు పే చేశాడు. పూజిత గురించి మొన్నట్లా ఓ కథ చెప్పడానికి ఓపిక లేదు. ఈ అబద్ధాలతో మెదడు మొద్దుబారిపోతుంది. అప్పటికే సుధాకర్ వెళ్ళిపోయాడు పూజితతో సహా. మొత్తం మూడు అప్సెట్ అయినట్టు నవీన ఆ రాత్రే రాజ్యంగారింటికి వెళ్దామని చాలా అడావిడి చేసింది గానీ అంగీకరించలేదు యోగేంద్ర. ఎందుకొచ్చారో ఏమిటో తెలుసుకోకుండా నువ్వలా రెచ్చిపోవడం నాకు నచ్చలేదు నవీన. చెప్పండి, మొన్నట్లాంటి మరో కథేమన్నా. చెప్పేవాడే కానీ ఇప్పుడు కష్టం. పూజిత సుధాకర్ ఉండే అపార్ట్మెంట్స్లోని ఆడపిల్ల అయ్యుండకపోతే ఏదో ఓ కట్టుకథ చెప్పి ఉండేవాడు. వీడి దుంపతెగ ఇలా కనిపించడం రెండోసారి. అయినా మొన్న తను చెప్పింది కూడా కథంటుందేమిటి నవీన? చూడు నవీన, చికాకుగా అన్నాడు యోగి. చదువుకున్నదానివి, పైగా స్త్రీజాతి సమస్యల గురించి తెగ రియాక్ట్ అవుతూ సమకాలీన సాహిత్యంలో స్త్రీ పాత్ర లాంటి టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నావు. అంచేత ఓ అన్ఎడ్యుకేటెడ్ లేడీలా మరో స్త్రీని కించపరచడం నాకు నచ్చడం లేదు. మీరు నా తెలివిని సందేహించిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ సుధాకర్ సామాన్యుడు కాదని చూచాయిగా నాకు తెలుసు. వాడినంతా అలాగే అపార్థం చేసుకుంటారు. పైగా వాడు అందరికీ మేలు చేసే టైపు. అలాగా? అందుకే ఎప్పుడూ భార్యను బయటికి తీసుకెళ్లడు గాని పరాయి స్త్రీలతో సినిమాలకి రెస్టారెంట్స్కి వస్తుంటాడా? నిలదీసింది సీరియస్గా. వచ్చాడు అంటే నేను అనుకునే అలాంటి అవసరం ఏదో అయి ఉంటుంది అంది అలాంటి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. అది కాదు నవీన, నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు యోగి. ఉదాహరణకి నీ స్నేహితురాలు రవల్ని నేను స్కూటర్ మీద తీసుకువెళ్లడం సుధాకర్ భార్య రాజ్యంగారే చూశారనుకో.
నన్ను అలా అనుకునే అవకాశం ఉందిగా. ఆ వాక్యం నవీన కన్నా బహుశా రవలిని ఎక్కువ బాధ పెట్టి ఉంటుందని తెలిసిన యోగి సారీ ఏదో మాట వరుసగా అన్నాను అన్నాడు రవలిని చూస్తూ. మీరేమిటో నాకు తెలుసు, రవలి గురించి తెలుసు, అలాగే రాజ్యంకారికి వాడి గురించి బాగా తెలిసి ఉంటుంది. మీరో క్షణం నోరు మూసుకుంటారా ప్లీజ్. ఆమె ఎంత సీరియస్గా అందంటే అతను మొహం మార్చుకున్నాడు, అంతకు మించి ఏమీ లేనట్టుగా. రవలి నవ్వాపుకోలేకపోయింది. నవీన కాలేజీ రోజుల్లో అబ్బాయిలే కాదు, కట్టుకున్న వాడి మీద కూడా ఇంచుమించు అలాంటి అజమాయిషీనే చలాయిస్తూ ఉంది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.